సంవత్సరాల పాటు నేను వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. 2018 కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి 2019 జనవరి 25 నేను వైఎస్ఆర్సీపీలో చేరితే 2025 జనవరి 18 వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ఓడిపోయిన తర్వాత కూడా దాదాపు 9 నెలల సమయం, 8 నెలలు పూర్తయ్యాయి. కానీ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? పార్టీ మారడానికి కారణం ఏంటి? నాయకుడు నచ్చకనా, లేకపోతే నాయకుడి శైలి నచ్చకనా, లేకపోతే కోటరీ ప్రభావమా, లేకపోతే సిద్ధాంత రాహిత్యమో, లేకపోతే ఏదైనా నచ్చలేదా? కానే కాదు. వీటన్నిటిలో ప్రధానమైన కారణం కోటరీలో కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు. నాయకుడికేమో నేను దగ్గర, నాయకుడి అభిమానం పూర్తిగా పొందా, నాయకుడు విశ్వాసంలోనే పార్టీ నుంచి బయట వచ్చే రోజు కూడా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే నాయకుడికి చెప్పకుండా పార్టీ నుంచి బయట వచ్చా. నేను వెళ్ళిపోతాననే సంగతి ఆయనకి ఏమాత్రం తెలియదు. ఒక రకంగా నాకు ఆ విషయం ఇంట్లో కూడా విభేదించడం జరిగింది. కనీసం చెప్పకుండా వెళ్తున్నావు పార్టీ నుంచి. అయినప్పటికీ చెప్తే నేను పార్టీ నుంచి వెళ్ళలేను, ఆయనతో మాట్లాడితే పార్టీని వదలలేను. ఆయన మాట తీరుతో నన్ను దగ్గర తీసిన తీరుని నేను వదిలి వెళ్ళలేను. కానీ వదలాల్సిన పరిస్థితి. ఎవరైనా ఏ పార్టీనైనా రాజకీయ కోణంలో ఎందుకు ఎంచుకుంటారు? రాజకీయ మాధ్యమం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా రాజకీయ పార్టీని ఎంచుకుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అంత సుదీర్ఘంగా ఉన్నప్పుడు ఎందుకు వదలాల్సి వచ్చింది? అప్పుడు కూడా కోటరీలు ఉండే ఉంటాయి కదా కాంగ్రెస్లో. ఖచ్చితంగా ఉన్నాయి. మరి అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇవాళ మీరు చేరిన బీజేపీలో కూడా ఉంటాయి. ఉండండి, మరి ఈ కోటరీలు ఉన్నాయి కదా అని చెప్పేసి చెరువు మీద